హలో వైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోలో మాట్లాడబోయేది రేషన్ కార్డు ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్నారు, కానీ దాని తర్వాత మీది పెండింగ్ ఉందా లేదా సక్సెస్ అయిందా అనేది తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈపీడిఎస్ అనేది టైప్ చేయండి. ఈపీడిఎస్ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఈపీడిఎస్ 1 అనే ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అనే ఇక్కడ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ పేరు దగ్గర థర్డ్ ఆప్షన్ అంటే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే వస్తుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తున్న దగ్గర మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. P7KNR నాకు వచ్చిన క్యాప్చా అయితే. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డులో వచ్చిన లేదా ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఈకేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు, మెంబర్ నేమ్, మీ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఆ పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ జూమ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు పక్కన ఇలా ఈకేవైసీ స్టేటస్ అనేది మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఇమీడియట్లీగా. లేకపోతే మాత్రం మీకు రేషన్ అయితే రావడం అయితే జరగదు. నెక్స్ట్ టైం నుంచి ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎటువంటి డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.